తన కొడుకు పైన వచ్చిన ఆరోపణలపైన స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన ప్రజా జీవితంలో ఎప్పుడూ చట్టాన్ని గౌరవించారని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాజకీయ పోరాటాల్లోకి పిల్లలను, ఫ్యామిలీ సభ్యులను లాగటం సరికాదని అన్నారు. తనతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఓ బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. ఇక ప్రధాని మోదీ సభకు ముందు తనపై జరుగుతున్న కుట్ర అని తెలిపారు. ఏది సరైనదో ఏది తప్పో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందని అన్నారు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు బండి సంజయ్. తన కొడుకు పైన వచ్చిన ఆరోపణలపైన స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన ప్రజా జీవితంలో ఎప్పుడూ చట్టాన్ని గౌరవించారని, రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు. రాజకీయ పోరాటాల్లోకి పిల్లలను, ఫ్యామిలీ సభ్యులను లాగటం సరికాదన్నారు. తనతో రాజకీయంగా పోరాడే ధైర్యం లేని వారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ఓ బీసీ నాయకుడి ఎదుగుదలను కొన్ని శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ సభకి ముందు తనపై జరుగుతున్న కుట్ర అని తెలిపారు. ఏది సరైందో ఏది తప్పో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందన్నారు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తోందంటూ ఎక్స్ లో పోస్టు చేశారు బండి సంజయ్.